హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రొటీన్ లైఫ్ స్టైల్. సో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ ఇది వచ్చేసి మేము లాస్ట్ సండే యాదగిరిగుట్ట వెళ్ళామన్నమాట. సో ఇది వచ్చేసి ఫుల్గా నేను ఆ రోజు వ్లాగ్ షూట్ చేశాను, యాదగిరిగుట్ట వ్లాగ్. అండ్ టెంపుల్ అయితే చాలా 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 అస్సంగా ఉంది, చాలా బాగుందండి చూడటానికి. ఇప్పుడు రెండు కళ్ళు కూడా సరిపోవు అనమాట, అంత బాగుంది. అండ్ నేను మాకు దగ్గరే, బట్ స్టిల్ నేను ఇప్పుడు వరకు వెళ్ళలేదన్నమాట. ఇదే నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ యాదగిరిగుట్టలో. అండ్ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇది వచ్చేసి ఆన్ ది వే దారిలో అనమాట. చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నామండి యాదగిరిగుట్ట వెళ్ళాలి వెళ్ళాలి అని. అంటే ఇప్పుడు కొత్తగా మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత చాలా బాగుంది అని చెప్పి అందరూ చెప్పటం వల్ల. అండ్ నేనేంటంటే కొన్ని యూట్యూబ్ వీడియోస్లో స్టార్టింగ్లో లైక్ ఓపెన్ అయ్యే రోజు, యాదగిరిగుట్ట ఓపెన్ అయ్యే రోజు మాత్రమే ఫోన్స్ అవి అలౌడ్ చేశారనమాట. సో వాళ్ళకి. అండ్ ఆ రోజు నేను చూశాను, ఆ రోజు వాళ్ళు వెళ్ళి వీడియోస్ తీసి అప్లోడ్ చేశారు కదా, సో అవన్నీ చూశాను అనమాట. అండ్ నాకు చాలా అంటే చాలా చాలా బాగా నచ్చింది. అండ్ వాళ్ళు వచ్చేసి నైట్ వ్యూస్ అవన్నీ కూడా చూపించారు, నాకు చాలా బాగా అనిపించింది. అండ్ అప్పటి నుంచి కూడా నాకు వెళ్ళాలి వెళ్ళాలి చూడాలి అని చెప్పి అదొకటి ఇదిలా ఉండిపోయింది అనమాట. ఖచ్చితంగా వెళ్ళాలి వెళ్ళాలనుకుంటే పెద్ద దూరం ఏం కాదండి. మార్నింగ్ 5 కల్లా నేను బయలుదేరిన 8 కల్లా వెళ్ళిపోతాం, 8:30, 9 కల్లా వెళ్ళిపోతాం అనమాట, అంతే. బట్ అని ఆ టైం రావాలి కదా దేనికైనా. చాలా గుళ్ళకు వాటికి వెళ్ళాలి అని మనం అనుకుంటాం, కానీ టైం రావాలి దేనికైనా. అండ్ ఫైనల్గా అయితే ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పి డిసైడ్ అయిపోయి వెళ్ళిపోయామన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను, మా ఆయన, పిల్లలు అండ్ నా ఫ్రెండ్ సునీత. సో మేము ఇంతమంది వెళ్ళాము. అండ్ నేనేంటంటే పిల్లలు ఉన్నారు, ఖచ్చితంగా మేము మార్నింగ్ లెగ్స్ వెళ్ళిపోతాం కాబట్టి ఏం వండుకోవటానికి చేయడానికి కూడా కుదరదు. ఎలాగో బయటనే తినేసేయాలి, టిఫిన్స్ లేదా ఈవినింగ్ స్నాక్స్ కానీ అవన్నీ కూడా బయటే అవుతాయి అని చెప్పి అనుకున్నాం అనమాట ఖచ్చితంగా మేము. అయితే కానీ ఏంటి, మార్నింగ్ కొంచెం ఒక 10-15 మినిట్స్ టైం దొరికినప్పుడు నేను వెంటనే రైస్ పెట్టేసి వేడివేడిగా పులిహోర చేసేసుకున్నాను అనమాట. సో పిల్లలకి ఎప్పుడు ఆకలి అవుతుందో తెలియదు. అలా ఈ చూసారా, ఇప్పుడు మేము వెళ్ళే రోడ్డు అంతా కూడా ఖాళీ ఖాళీగా ఉంది, ఎక్కడ కూడా త్వరగా ఏం దొరికేటట్లేదు. సో ఎందుకులే తలకాయ నొప్పి అని ముందే కొంచెం పులిహోర అయితే చేసుకున్నా, ఎక్కువ చేసుకోలేదండి, ఒక 2-3 గ్లాసెస్ వరకే చేసుకున్నాను అనమాట. అండ్ చూసారా, ఇదంతా ఉంది వేలు అనమాట. దారిలో మొత్తం ఒక సైడ్ ఇలా ఒక స్ట్రీట్ అయితే మొత్తం అటు ఇటు మొత్తం మొక్కలు పెట్టేశారు, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూసారా, ఎదురుగా కనిపిస్తుంది మనకి యాదగిరిగుట్ట టెంపుల్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అండ్ నడుచుకుంటూ వెళ్ళటానికి కూడా సైడ్ నుంచి ఫుల్గా స్టెప్స్ ఇచ్చారు, మొత్తం పై వరకు నడవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూసారా మీకు స్టెప్స్ కనిపిస్తున్నాయి, ఇవన్నీ కూడా స్టెప్సే, ఈ ప్లాంట్స్ పక్కన ఉన్నాయి. అవన్నీ కూడా నడిచి పైకి ఎక్కొచ్చు మనం ఎక్కాలనుకుంటే. బట్ మేము ఏంటంటే పిల్లలు ఉన్నారు కాబట్టి అంత దూరం నడవలేరు కాబట్టి మేము ఆ రిస్క్ తీసుకోలేదన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మేమైతే నడుచుకుంటూ పోదాము అని చెప్పి అనుకోలేదు. ఫస్ట్ అయితే నేను దిగేటప్పుడు అన్నాను, లేదు లేదు నడుచుకుంటూ పోదాము, ప్రతిదీ చూడాలి వచ్చినందుకు అది ఇది అని చెప్పి. కానీ తర్వాత పిల్లల గురించి ఆలోచించి మేము ఎక్కగలమా లేదా అని ఆలోచించి ఆగిపోయామన్నమాట. అండ్ దాని తర్వాత ఏం చేసామంటే అక్కడ పార్కింగ్ చేసేసాం మేము, మన కారు అక్కడ పార్కింగ్ చేసేసి అక్కడి నుంచి మేము బస్సు ఎక్కి, వాళ్ళదే బస్సు వస్తుందండి, యాదగిరిగుట్ట వాళ్ళదే బస్సు వస్తుంది, వాళ్ళు డైరెక్ట్ తీసుకెళ్ళి మనకు టెంపుల్ దగ్గర దింపేస్తారనమాట. అండ్ వాళ్ళ బస్సు ఎక్కేసి మేము వెళ్ళిపోయామన్నమాట. బస్సు ఎక్కిన తర్వాత 15 మినిట్స్ 20 మినిట్స్ దాకా మేము జర్నీ చేసాము. అంటే ఆలోచించండి, బస్సులో 20 మినిట్స్ వెళ్ళామంటే ఒకవేళ నడుచుకుంటూ వెళ్ళుంటే ఖచ్చితంగా 3 అవర్స్ అయితే పట్టేదన్నమాట. అండ్ మా పిల్లలతో అరుచుకుంటూ వెళ్ళేసరికి అయితే ఖచ్చితంగా పట్టేసేది మనకు 2-3 అవర్స్. అండ్ ఎస్, పిల్లలు లేని వాళ్ళు ఓన్లీ హస్బెండ్ అండ్ వైఫ్స్ ఇలా ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళిపోవచ్చు అండి ఈజీగా. సో ఇక్కడ వచ్చేసి నేను టెంపుల్ జూమ్ చేసి తీయడానికి చాలా ట్రై చేస్తున్నాను, అండ్ అవ్వలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు యాదగిరిగుట్టలో గుడికి వెళ్ళక ముందు తలనీలాలు అర్పించే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకు ఉందన్నమాట ఇదంతా కూడా. చాలా అంటే చాలా పెద్దగా ఉందండి ఇది కూడా లోపల. అండ్ స్నానం చేయడానికి కూడా ఉంది లోపల. అక్కడ తలనీలాలు అర్పించి అక్కడి నుంచి టెంపుల్కి వెళ్ళాలండి. మీకు కనిపిస్తుందా ఎన్ని బస్సెస్ వెళ్తున్నాయంటే, ఫుల్ ఒక్కొక్క బస్ నిండా ఫుల్ జనాలు ఉన్నారు. అండ్ అది కాకుండా వీకెండ్స్లో మాత్రం చాలా ఎక్కువగా ఉంటారు, లైక్ సాటర్డే సండే. అండ్ సాటర్డే సండే కాకుండా నార్మల్ డేస్లో వెళ్తే మేబీ బెటర్ ఏమో, కానీ పిల్లలకి ఇక సండే హాలిడే ఉంటుంది కాబట్టి మేము ఆ రోజు ప్లాన్ చేసుకున్నాము.
అండ్ ఇక్కడ చూసారా ఇంకా కన్స్ట్రక్షన్ నడుస్తుందండి. ఇంకా కన్స్ట్రక్షన్ నడుస్తుందంటేనే టెంపుల్ ఇలా ఉందండి. ఒకవేళ మొత్తం కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మొత్తం పెయింటింగ్స్ అవన్నీ కూడా అయిపోయిన తర్వాత టెంపుల్ని చూస్తే అబ్బా అబ్బా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అండ్ అక్కడ మాకు బస్ దింపేసింది అండ్ అక్కడ నుంచి మేము నడుచుకుంటూ వచ్చేస్తున్నాం అనమాట. ఇది నేను ఎంట్రన్స్ అక్కడ తీయలేదు, చాలా లోపలికి వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ నుంచి అక్కడ గర్భగుడి దాకా కూడా లైన్ ఉందన్నమాట. సో ఇది వచ్చేసి మేము లైన్లో నించున్నాము. ఇక్కడంతా కూడా ఫుల్ అంటే ఫుల్ ఉందండి. మాకు ఇక్కడ నుంచి గర్భగుడికి వెళ్ళడానికి 1.5 hours పట్టింది. ఒక్కొక్క అడుగు జస్ట్ అలా ముందుకు వేసుకుంటూ వెళ్ళామన్నమాట. సో లాస్ట్లో అయితే వెళ్ళి బయటికి వచ్చేసాము, బికాజ్ లోపల మనకు ఫోన్ ఎంట్రీ లేదు. సో ఫోన్ పెట్టేసి మేము వెళ్ళి బయటికి వచ్చేసామన్నమాట. చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. లిటరల్లీ నాకైతే చాలా నచ్చింది గుడి. ఖచ్చితంగా నేను ఇంకోసారి అయితే వెళ్తాను. అంటే ఫుల్ఫిల్ అవ్వలేదు, నేను ఇంకా వెళ్ళాలి అని అదొకటి ఆశగా ఉందన్నమాట. సో ఖచ్చితంగా నేను ఇంకోసారి వెళ్తాను. అండ్ ఇది బయటికి వచ్చేసిన తర్వాత వ్యూ మీకు ఫుల్ టెంపుల్ చూపిస్తాం చూడండి. సో ఇది వచ్చేసి మనకు బయటికి వచ్చిన తర్వాత వ్యూ అనమాట. అండ్ అక్కడ వచ్చేసి ఎన్ని మంకీస్ ఉన్నాయంటే అన్ని మంకీస్ ఉన్నాయి. సో ఇది చూసారు ఎంత గుడి. అండ్ మీకు ఎక్కడైతే చిన్న లైటింగ్స్ కనిపిస్తుందో అదేనండి గర్భగుడి. లోపల మన నరసింహస్వామి ఉన్నారనమాట. సో చూసారా అక్కడే లైటింగ్స్ కనిపించే దగ్గర అయితే మనకు గర్భగుడి అనమాట. అండ్ ఆ లోపలికి వెళ్ళటానికి మాత్రమే మాకు 1.5-2 hours లైన్లో పట్టింది. అండ్ స్పెషల్ దర్శనం కూడా ఉందండి. స్పెషల్ దర్శనము పర్ పర్సన్ 150 rupees అంట. అండ్ స్పెషల్ దర్శనం లేకపోతే నార్మల్గా వెళ్ళిపోవచ్చు. ఒకవేళ స్పెషల్ వెళ్ళిపోయే వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ గర్భగుడి దగ్గర లైన్లో నించుంటున్నారు. ఇక్కడ ఫస్ట్ నుంచి ఎంట్రన్స్ నుంచి లైన్లో నించోట్లేరు అనమాట. సో అందుకనేసే మేము ఇంకా తీసుకోలేదు. నేనైతే వద్దని చెప్పాను, స్పెషల్ దర్శనం ఏమీ వద్దు, మనం ఇలాగే వెళ్దాం, ఎంతసేపు అయినా సరే ఇలా లైన్లో నించొని వెళ్తేనే నాకు తృప్తిగా ఉంటుందని అంటే ఓకే అన్నారనమాట వీళ్ళంతా కూడా పాపం నా గురించి. అండ్ మేమంతా కూడా నార్మల్గా వెళ్ళిపోయినాం. 2.5 hours అలా లైన్లో పట్టింది మాకు ఖచ్చితంగా. అండ్ దాని తర్వాత బయటికి వచ్చాక మనకు సెల్ ఫోన్స్ ఇక్కడ ప్రాబ్లం లేదు. ఇక్కడ ఎవరైనా ఫోటోలు వీడియోస్ ఏమైనా చేసుకోవచ్చు అనమాట. అండ్ మేము మార్నింగ్ చాలా తొందరగా బయలుదేరి వెళ్ళటం వల్ల ఏమీ తినలేదండి. అండ్ అక్కడ దర్శనంలో నించొని మనకు దర్శనం అయిన తర్వాత ఇప్పుడు మాకు దేవుడి దగ్గర కొబ్బరికాయ లడ్డులు అవి తెచ్చుకున్నాము. బట్ అక్కడ ఉన్న మంకీస్ అయితే మాకు అస్సలు లడ్డులు బయటికి తీయనియట్లేవు. జస్ట్ అలా బయటికి తీస్తుంటే మా పక్కనే ఉంటున్నాయి అనమాట. సో ఓన్లీ కొబ్బరికాయ కొట్టుకొని తినేసి దేవుడికి మొక్కుకొని ఇంకా కిందికి దిగుతున్నాం మేము నడుచుకుంటూ గుట్ట. అండ్ ఇక్కడ కిందికి దిగే దగ్గర జామకాయలు, మామిడికాయలు ఇలా చాలా రకరకాలవి హోమ్లో డెకరేషన్ ఐటమ్స్ అవి చాలా అమ్ముతున్నారనమాట. అండ్ ఇది వచ్చేసి మనకు తెలిసిందే కదా, మెహందీ పెడతారు కదా. సో అది రెడ్ కలర్ది మా పాప పెట్టించుకుంది. అది పెట్టింది 2-3 days ఉంది, కానీ అది ఎక్కడ చెయ్యి పట్టుకుంటే అక్కడ ఆ కలర్ మాత్రం ఫుల్గా అంటిందనమాట. అండ్ ఇదంతా కూడా మన యాదగిరిగుట్ట పైన నుంచి వ్యూ. అండ్ అక్కడ నుంచి మేము బయలుదేరి ఇంకా వచ్చేద్దాం అనేలోపు అప్పటికే మాకు టైం 12:30-1 అయిందనమాట. సో అక్కడ దారిలో ఆగి కొంచెం తినేసి మళ్ళీ పిల్లలకి డ్రెస్ చేంజ్ చేసి మళ్ళీ వచ్చేసాము. అండ్ ఎస్ అండి, ఇది మా యాదగిరిగుట్ట టూర్. మీకు నచ్చిందా? అండ్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. అండ్ ఇక నుంచి మన ఛానల్లో అన్ని మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇదంతా మేము రోడ్డు మీద చేసే చిన్ని పిచ్చి పిచ్చి అల్లరనమాట, అంతే. సో మా చుట్టుకి మా లడ్డు, నేను, ఈయన కొన్ని ఫొటోస్ దిగి ఫుల్గా ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చేసాం. థ్యాంక్ యూ.